శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రి నమ. వెల్కమ్ టు వేద గాయత్రి జ్యోతిష్య వేదిక. ఈరోజు మనము శని యొక్క గోచారం రేవతి నక్షత్రంపై రేపు మే 17 నుంచి అక్టోబర్ 8వ తారీఖు వరకు శని యొక్క గోచారం అనేది రేవతి నక్షత్రంపై సంచారం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క శని మళ్ళీ తిరిగి రిట్రో అవుతుంటాడు, అంటే మళ్ళీ తిరిగి ఉత్తరాభాద్ర నక్షత్రానికి రావడం అనేది జరుగుతుంటుంది. సో ఈ యొక్క మే 17 నుంచి అక్టోబర్ 6 వరకు శని ఈ యొక్క రేవతి నక్షత్రంపై సంచారం చేస్తున్నప్పుడు మనకు ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి ఎలాంటి ఫలితాలు జరుగుతాయో మనం ఇక్కడ ఈ వీడియోలో మనం చర్చిద్దాం. సో ఇక్కడ గమనించినట్లయితే అన్ని ప్లానెట్లో శని అనేది ఒక ప్రధానమైన ప్లానెట్. ఎందుకంటే సాధారణంగా ఇతను 2.5 సంవత్సరాలు ప్రతి రాశిలో సంచరిస్తుంటాడు. సో సాధారణంగా మనం గమనించినప్పుడు ఒక వ్యక్తి యొక్క జాతకంలో ప్రతి జీవితంలో కానీ ఎవరి జీవితంలో అయినా శని ప్రధాన పాత్ర వహిస్తాడు. ఎందుకంటే శని కర్మకారకుడు. అయితే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ప్రధానమైన అంశాలు అనేవి ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంటాయంటే ఈ యొక్క శని, రాహువు, కేతువు, గురువు యొక్క సంచార సమయంలోనే జీవితంలో ప్రధానమైన అంశాలు జరుగుతుంటాయి. అది ఏదైనా కావచ్చు, పెండ్లా, ఉద్యోగమా, విదేశీ ప్రయాణమా, లేకపోతే ఏమైనా ఏమిటి తీసుకోండి. సో ఈ యొక్క 4 ప్రధానమైనటువంటి గ్రహాల కాలాలలోనే జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ 4 గ్రహాలు రాహువు, గురువు, తర్వాత కేతువు, శని ఎక్కువ కాలం ఒక రాశిలో కానీ ఒక నక్షత్రం మీద కానీ సంచరించేటటువంటి గ్రహాలు వీళ్ళే. కాబట్టి వీరి యొక్క గమనం ప్రకారమే ఎక్కువ శాతం ఈవెంట్స్ అనేవి మన యొక్క జీవితంలో జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే శని రేవతి నక్షత్రం మీదకి వచ్చినప్పుడు, రేవతి నక్షత్రం అంటే ఎక్కడ ఉంటుంది ఇది? సో మీనరాశిలో ఉంటుంది. చివరి నక్షత్రం, 27 నక్షత్రాల్లో చివరి నక్షత్రం రేవతి నక్షత్రం. సో ఇది మీనరాశిలో ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా శని ఎక్కడ సంచారం చేస్తున్నాడు? మీనరాశిలో ఉన్నాడు. సో ఇప్పుడు మనకు ఉత్తరాభాద్ర నుంచి రేవతి నక్షత్రం మీదికి శని రేపు మే 17వ తారీఖు నాడు రావడం జరుగుతుంటుంది. ఈ సంచారంలో మనకు ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. జ్యేష్ఠ నక్షత్రం అంటే ఇది బుధుని నక్షత్రం. అయితే ఇక్కడ రేవతి నక్షత్రం కూడా బుధుని నక్షత్రమే. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే బుధుని నక్షత్రమైనటువంటి రేవతి మీద శని సంచారం జరుగుతున్నప్పుడు మరొక బుధ నక్షత్రమైనటువంటి జ్యేష్ఠ నక్షత్రం వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎందుకు నేను ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రాన్ని తీసుకున్నానంటే, సో ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం బుధునిదే, రేవతి నక్షత్రం బుధునిదే. కాకపోతే ఈ 2 నక్షత్రాలు అనేవి 159 యాంగిల్లో పోజిట్ అయి ఉన్నాయి. ఎందుకు? రేవతి నక్షత్రము మీనరాశిలో ఉంటే జ్యేష్ఠ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? వృశ్చిక రాశిలో ఉంటుంది. సో కాబట్టి రేవతి నుంచి వృశ్చికం అనేది 9వ రాశి అవుతుంది. వృశ్చికం నుంచి రేవతి అనేది 5వ రాశి అవుతుంది. కాబట్టి ఈ 59 యాంగిల్ అనేది గ్రహాల మధ్య ఏర్పడ్డప్పుడు లేదా నక్షత్రాల మధ్య ఏర్పడ్డప్పుడు ఆ నక్షత్రాలపై గోచారంలో ఉండే గ్రహాల యొక్క ఫలితాలు అనేవి ఖచ్చితంగా జాతకంపై చాలా ప్రభావం చూపిస్తాయి. సో ఇప్పుడు మనము ఈ యొక్క శనిగ్రహం అనేది రేవతి నక్షత్రంపై ఉన్నప్పుడు జ్యేష్ఠ నక్షత్రం వారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూసినట్లయితే, సో సాధారణంగా ఇక్కడ రేవతి నక్షత్రం అనేది పంచమ స్థానంలో, ఎప్పుడు మనకు వృశ్చిక రాశి నుంచి తీసుకున్నప్పుడు, ఎందుకు? జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది కాబట్టి ఏ పాదం అయినప్పుడు కూడా, అది 1వ పాదమా, 2వ పాదమా, 3వ పాదమా, 4వ పాదమా, పాదంతో సంబంధం లేకుండా రేవతి నక్షత్రంపై ఈ యొక్క గురువు యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అంటే ఫస్ట్ మొదటి పాదం వస్తుంది, తర్వాత 2వ పాదం, ఇట్లా. సో మనం ఇప్పుడు ఈ సమయంలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్రం వారిపై ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూసినట్లయితే, ఇక్కడ ప్రధానంగా పంచమ స్థానం అవుతుంది ఇది వృశ్చిక రాశి నుంచి. కాబట్టి పంచమ స్థానం అనేది దేనికి? అది బుద్ధికి, ఆలోచనలకు, ఓకేనా? సో అదేవిధంగా సంతానం విషయంలో పంచమ స్థానం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ యొక్క రేవతి నక్షత్రంపై శని సంచారం వలన ప్రధానంగా వ్యక్తి యొక్క ఆలోచనలో కొంచెం గంభీరమైన ఆలోచనలు రావడం అనేది జరుగుతుంటుంది. ఎందుకు?
శని ఒక రకమైనటువంటి ఎమినెంట్ ప్లానెట్. కాబట్టి అతను ఇచ్చేటటువంటి ఆలోచనలనేవి చాలా గంభీరంగా ఉండమని జరుగుతూ ఉంటుంది. అంటే ఒక పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఇతనిస్తాడు. అదేవిధంగా నిర్ణయాలలో చాలా వరకు స్పీడ్ అనేది తగ్గి బాధ్యతతో ఆలోచించి పనులు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శని డిలే ప్లానెట్, నెమ్మదిగా గమనం చేస్తాడు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు చేయరు. అదేవిధంగా బాధ్యతతో కూడుకున్న ఆలోచనలు చేస్తారు. అదే సమయంలో కొంత ఆందోళన కూడా ఉండడం జరుగుతుంటుంది. ఓవర్ థింకింగ్ కూడా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఎందుకు ఇక్కడ ఈ యొక్క కుజునితో ట్రైన్‌లో ఉన్నాడు. అంటే వృశ్చికం నుంచి ట్రైన్‌లో ఉన్నాడు కాబట్టి. సో, వృశ్చికం అనేది కుజుని రాశి. కుజుడు అగ్రెసివ్ ప్లానెట్. కాబట్టి కొంత కుజుని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ కూడా శని మీద ఉండి కొంత ఆందోళనకరమైనటువంటి థింకింగు, ఓవర్ థింకింగ్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం, ఓవర్ థింక్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ యొక్క నక్షత్రం వారికి. ఇంకా తర్వాత మనం గమనించినప్పుడు 5వ స్థానం అనేది సంతానాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సంతానం లేని దంపతులకు ఆలస్యం కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? శని డిలే ప్లానెట్ కాబట్టి. సో, ఆ యొక్క పంచమ స్థానంలో ఉన్నటువంటి రేవతి నక్షత్రంపై సంచారం జరుగుతుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇక్కడ సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత ప్రయత్నాలలో ఆలస్యం అనేది, అంటే రిజల్ట్ ఆలస్యం రావడం అనేది జరుగుతుంటుంది. రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది, ఇస్తాడు. కానీ కొంత ఆలస్యంగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. సో, కొంత నెమ్మదిగానైనా మీకు ఆ యొక్క సంతాన కోరిక అనేది నెరవేరుతుంది. అదేవిధంగా సంతానం అనేది పిల్లల యొక్క చదువులని, మన యొక్క పిల్లల యొక్క ప్రవర్తనను కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి శని అక్కడ ఉంటున్నప్పుడు కొంత అబ్నార్మాలిటీ అనేది, కొంత అసాధారణమైనటువంటి ప్రవర్తన కూడా పిల్లల పట్ల వ్యక్తం కావడం జరుగుతుంది. కాబట్టి కొంత పిల్లల మీద శ్రద్ధ వహించండి. వారి యొక్క ప్రవర్తనను గమనించండి. వారి యొక్క చదువులని గమనించండి. ఓకేనా? అదేవిధంగా స్త్రీలకైతే పంచమ స్థానం సంతాన స్థానం కాబట్టి సంతానం లేట్ అవుతుందని చెప్పాను. అంటే గర్భధారణ కూడా జరగకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భం దాల్చడంలో కూడా ఇక్కడ కొంత ఆలస్య ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. సో, దానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాతనైనా మీకు ఆ యొక్క కోరిక అనేది నెరవేరుతూ ఉంటుంది. సో, ఇదే విధంగా మనం ఇక్కడ ఆర్థిక పరిస్థితిపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే శని ఒక రాశిలో కానీ, ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రంలోకి మారినప్పుడు అన్ని రకాల అంశాల మీద ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఇంపాక్ట్. సో, ఇక్కడ ఆర్థిక పరిస్థితిపై మనం గమనించినప్పుడు, ఎందుకు? శని కర్మకారకుడు. ఓకేనా? అంటే మనకు నేచురల్ జోడియాక్ సెంటర్‌లో, లేకపోతే మనకు ప్రధానంగా రాశిచక్రంలో శని 10వ అధిపతి. ఓకేనా? మకర, కుంభ రాష్ట్రానికి అధిపతి. కాబట్టి 10, 11వ అధిపతికి కారకుడు. కాబట్టి మన జీవితంలో మనం చేసే కర్మలన్నిటికి కూడా ఈ యొక్క శని యొక్క ఇంపాక్టే మన మీద ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం శని మన యొక్క ఆర్థిక పరిస్థితిని, మన యొక్క వృత్తిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో మనం చూసినట్లయితే, సో, ప్రధానంగా ఇక్కడ మనకు ఎవరైతే స్పెక్యులేషన్స్ అంటే షేర్ మార్కెట్‌లో గానీ, లాటరీలో గానీ పెట్టుబడులు పెడుతుంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం అనేది, అవసరం అనేది ఉంటుంది. ఓకేనా? సో, అదేవిధంగా డబ్బు అంటే మీరు ఒకవేళ ఎవరికైనా డబ్బు ఇచ్చినా కానీ, లేదా మీకు మీ యొక్క వ్యాపారంలో గానీ, మీ యొక్క వృత్తిలో గానీ డబ్బు అనేది కొంత నెమ్మదిగా మీకు జమ అవుతుంటుంది. అంటే తొందరపడాల్సిన అవసరం అనేది లేదు. కొంత ఓపికతో ఉండి వ్యాపారం చేసుకుంటే మీకు వ్యాపారం అనేది అనుకూలించి డబ్బు నెమ్మదిగా మీకు సంపద వృద్ధి చెందుతూ ఉంటుంది. సో, నెమ్మదిగా వస్తుంది. కానీ వచ్చిన డబ్బు మాత్రం ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది. అదే శని యొక్క ఇన్ఫ్లుయెన్స్. శని ఎప్పుడైనా ఏదైనప్పుడు కూడా లేట్‌గా ఇస్తాడు. కానీ ఇచ్చిన దాన్ని మాత్రం శాశ్వతంగా నిలబెడతాడు. కాబట్టి ఇక్కడ కూడా మీకు డబ్బు యొక్క సంపాదన లేదా డబ్బు యొక్క సమృద్ధి అనేది లేట్‌గా అవుతుందేమో కానీ వచ్చిన డబ్బు మాత్రం ఖచ్చితంగా నిల్వ రూపంలో మీకు ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో రాంగ్ ఎస్టిమేషన్స్ లేకపోతే తప్పుడు నిర్ణయాల వల్ల తప్పుడు
రంగాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా నష్టాలు కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని 11వ అధిపతి. ఓకేనా? 11వ అధిపతి కాబట్టి మనకిక్కడ 12లో ఉంటున్నాడు. మేషం నుంచి తీసుకున్నప్పుడు మనకు 12వ రాశిలో సంచారం చేస్తుంది కాబట్టి దశమ లాభాధిపతి 12లో అంటే వ్యయ స్థానంలో సంచారం చేస్తుంది కాబట్టి సో కొంత నష్టం ఉంటుంది. అదిగాక బుధ నక్షత్రంలో ఉంటున్నాడు. బుధుడు ఎవరిక్కడ? వ్యాపారకారకుడు. కాబట్టి ప్రధానంగా వ్యాపారం చేసేవారు కానీ లేకపోతే షేర్లలో ట్రేడింగ్లలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. సో ఒక్కో సందర్భంలో నష్టాలు కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు నష్టాలు వస్తాయంటే మనకు సాధారణమైనటువంటి రాశిచక్రంలో బుధుడు తృతీయ షష్ఠాధిపతి. షష్టమ స్థానం అనేది నష్టాలను ఇస్తుంది. కాబట్టి శని ఈ యొక్క బుధ నక్షత్రంలో ఉంటున్నప్పుడు ఈ వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు, షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. అంటే ఓవర్‌లాపింగ్ తోటి, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే కొంత మీకు నెగటివిటీ కూడా నష్టాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. జాగ్రత్తగా మీరు ఆలోచించి మీ యొక్క పెట్టుబడులు పెట్టండి. సో అదేవిధంగా మనకు 5th హౌస్ అనేది లవ్, ప్రేమను కూడా చెప్తుంది. కాబట్టి ప్రేమ విషయాల్లో అంటే లవ్ కాన్సెప్ట్‌లో ఉన్న వాళ్ళకి ఇది కొంత పరీక్షా సమయంగా మనం చెప్పవచ్చు. కాబట్టి మీ యొక్క ప్రేమ వ్యక్తం చేయడానికి గానీ, లేకపోతే మీ ప్రేమను పెద్దలకు తెలియజేయడానికి కొంత ఓపిక పట్టండి. ఓకేనా? సో అదేవిధంగా ఎమోషన్స్ పరంగా కూడా ఒక్కోసారి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అపార్థాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కానీ ఇక్కడే మీకు ఒక బెనిఫిట్ ఉంది. ఏందంటే మీ యొక్క నిజమైనటువంటి స్నేహితులెవరు, నిజమైన బంధువులెవరు అనే విషయం అనేది ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసి వస్తుంది. కాబట్టి నిజమైన బంధుత్వాలనేవి బలపడతాయి. అనవసరమైనటువంటివి, అవసరం కోసం మాత్రం ఉండేటువంటి బంధుత్వాలు మాత్రం ఈ శని ప్రభావం చేత అవి పక్కకు తొలగి మీకు మీ మంచి కోరేవారు, మీ శ్రేయోభిలాషులే మీరు బంధువులుగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి మీకు బెనిఫిషియల్ అడ్వాంటేజ్‌గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విద్య పట్ల మనం గమనించినప్పుడు ఎందుకు 5వ స్థానం అనేది విద్యని, బుద్ధిని కూడా చెప్తుంది. కాబట్టి కొంత చదువులో కాన్సంట్రేషన్ పెరగడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో అదేవిధంగా ఫలితాలు మాత్రం కొంత ఆలస్యంగా వస్తాయి. ఎందుకు? శని డిలే ప్లానెట్ కాబట్టి మీ యొక్క చదివిన చదువుకు వచ్చే ఫలితం అనేది కొంత ఆలస్యంగా ఉంటుంది తప్ప మంచి ఫలితం వస్తుంది. కాకపోతే కొంత లేట్ అవుతుంది. కొంత ఓపికతోని చదవాలి. అదేవిధంగా కష్టపడి చదవడం ఉండాలి. శ్రమతత్వంతో కూడుకున్నటువంటి చదువు అనేది ఉండాలి. ఎందుకు? శని కర్మకారకుడు. ఓకేనా? అంటే అతను ఫస్ట్ కర్మ చేస్తేనే ఫలితం ఇస్తాడు. నువ్వు కర్మ చేయకుండా నీకు ఫలితం అనేది ఇవ్వడు. అది శని యొక్క మ్యాండేటరీ రూల్. కాబట్టి ఫస్ట్ నువ్వు కష్టపడాలి. కష్టపడ్డప్పుడు అప్పుడు శని దానికి ప్రతిఫలంగా నీకు మంచి గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి చదువు విషయంలో కూడా మీరు కష్టపడి చదివితేనే మీకు మంచి ఫలితాలు, మంచి ర్యాంక్స్ ఖచ్చితంగా వస్తాయి. కష్టపడకుండా మీకు గుడ్ రిజల్ట్స్ రావు. సో ఇది కూడా మనకు గమనించుకోవాల్సినటువంటి అవకాశం. అదేవిధంగా ఆధ్యాత్మికత. ఎందుకు మనకు 12th హౌస్ అనేది మనకు దేన్ని చెప్తుంది? డివోషనల్ యాస్పెక్ట్‌ని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు నేచురల్ జోడాయిక్ సైన్‌లో రాశి చక్రంలో మనకు 12వ స్థానం అనేది మీన రాశి అవుతుంది. అది ఆధ్యాత్మికతను తెలియజేస్తుంటుంది. సో లగ్నంతో సంబంధం లేదు. సో జనరల్‌గా చెప్తున్నాను నేను. సో మరి అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ యొక్క రేవతి నక్షత్రంపై శని యొక్క సంచారం వల్ల సో జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆధ్యాత్మికత విషయాల పట్ల కూడా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవాలయాలకు సందర్శన చేయడం కానీ, జపాలు, ధ్యానము లేకపోతే ఏదైనా ఒక గ్రహానికి ఉపాసన చేయాలనుకున్నప్పుడు స్పెషల్‌గా ఎవరికైనా శని యొక్క దశ నడుస్తుంది లేదా ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది. సో ఈ విధంగా శనికి సంబంధించినటువంటి లేదా వేరే ఏ గ్రహానికి సంబంధించినటువంటి మీరు జపాలు కానీ, ధ్యానాలు కానీ లేకపోతే హోమాలు కానీ ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు చేయాలన్న ఆలోచన అనేది మీకు రైజ్ కావడం అనేది జరుగుతుంటుంది. సో ఇది ఒక మంచిదే కదంటే శని యొక్క అనుగ్రహం మీకు లభించడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి శని ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా చేయడానికి మీరు రెడీగా ఉంటే మీకు మంచి బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే శని ప్రధానమైనటువంటి మోటో ఏంటంటే స్లో, నెమ్మదిగా ఆలోచన చేసి నెమ్మదిగా పనులు చేస్తే అతను ఇచ్చే ఫలితం అనేది నెమ్మదిగా ఉంటుంది. కానీ శాశ్వత ఫలితాన్ని ఇస్తాడు.
కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ప్రధానంగా షేర్ మార్కెట్‌లో గానీ, లేదా బిజినెస్‌లో పెట్టుబడి పెట్టేవాళ్ళు గానీ, సో మీరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సో మీ తొందరపాటు నిర్ణయాలనేవి ఖచ్చితంగా నెగెటివ్‌నెస్‌నే ఇస్తాయి. కాబట్టి ఓపికతో పనులు చేయండి. మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించకండి. కాబట్టి అన్ని యాస్పెక్ట్స్‌లో పిల్లలని జాగ్రత్తగా పరిశీలించుకోండి. అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకోండి. ఎందుకంటే వ్యయభావం కాబట్టి సో ఖర్చులని ఆచితూచి పెట్టండి. సో అది మీకు ఒక రకమైనటువంటి అడ్వాంటేజ్‌గా ఉంటుంది. సో, కాబట్టి ఈ సమయంలో మనం ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చంటే, సో, శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేయండి. మీ దగ్గర పట్ల దేవాలయానికెళ్ళి, సో, అక్కడ నవగ్రహాల్లో శని పశ్చిమ దిశలో ఉంటాడు. అతనికి తైలాభిషేకం. సో, ప్రధానంగా మనకు నువ్వులతో పోసుకున్నటువంటి నూనెతోటి మనము అభిషేకం చేస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయి. ఆయుష్‌కి గానీ, ధన సంపాదనకు గానీ, లేదా కర్మకారకులకు గానీ. అదేవిధంగా నల్ల నువ్వులను దానం చేయడం. సో, అదేవిధంగా శని గాయత్రి మంత్రాన్ని జపించడం, లేదా ఓం శనీశ్వరాయ అని మనము అనుకుంటూ ఆ యొక్క తైలాభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలనేవి మనకు. సో, కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అంటే సేవాయుతమైనటువంటి పని చేసేవాళ్ళు లేదా కార్మికులు ప్రధానంగా. ఓకేనా? సో, కార్మికులు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రామ పంచాయతీ గానీ, మున్సిపాలిటీలో గానీ, సో, ఈ విధంగా అక్కడ ఆ యొక్క సంస్థలలో పనిచేసేటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి సహాయం చేయడం గానీ, ఓకేనా? లేదా పేదలకు సహాయం చేయడం. రోడ్ సైడ్‌గా పనిచేసిన కార్మికులు గానీ, లేదా వేరే ఒక కర్మాగారాల్లో పనిచేసిన కార్మికులు గానీ, సో, కార్మికులు ఎవరైనా గానీ వాళ్ళకు మీరు హెల్ప్ చేయడం గానీ, సహాయం చేయడం ద్వారా శని చాలా సంతృప్తి చెంది మీకు మంచి ఫలితాలు ఇస్తుంటాడు. ఓకేనా? సో, అంటే ఇక్కడ మొత్తంగా మనం గమనించినప్పుడు శని రేవతి నక్షత్రంపై గోచారం వల్ల జ్యేష్ఠ నక్షత్రం వారికి మెల్లగా గానీ, లేదా స్థిరంగా గానీ ఎదగడానికి ఇది మంచి సమయం. కాబట్టి ఓపికతోటి మీ పనుల్ని చేసుకోండి. మీకు శని మంచి ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంత ఆలస్యం జరిగినా ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. ఎందుకు? శని పరీక్ష పెట్టి రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి ఆ రకంగా మీకు మంచి రిజల్ట్సే వస్తాయి మీరు ఓపికతో ఉంటే. సో, ఇది రేవతి నక్షత్రంపై శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్రం వారికి కలిగేటటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలు.